వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే వన్ ఆఫ్ ద లీడింగ్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఈ బ్యాంకింగ్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఉత్కర్ష్ జర్నీ చూస్తే కనుక FY 2010లో లైక్ ఎన్బిఎఫ్సి లాగా స్టార్ట్ చేశారు. అండ్ 2016లో ఆర్బీఐ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది టు ఎస్టాబ్లిష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. 2017లో ఇన్కార్పొరేటెడ్ యాజ్ ఓలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ యూసీఎల్ అండ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ 2017లో వచ్చింది. 2019లో కన్వర్షన్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ బ్రాంచెస్ టు బ్యాంకింగ్ అవుట్లెట్స్ అయ్యాయి. 2020లో బ్యాంక్స్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ 1000 crore చేరుకున్నాయి. FY 2021లో డిజిటల్ ఆన్బోర్డింగ్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ చేశారు. FY 2022లో లోన్ పోర్ట్ఫోలియో అండ్ డిపాజిట్స్ 10,000 crore క్రాస్ అయ్యాయి. 2023లో హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ ప్రాఫిట్ అయిన 4,000 crore ప్లస్ రీచ్ అయ్యారు. అండ్ 2023 లైక్ FY 2024లోనే జూలై 23rd బ్యాంక్ అయితే ఐపీఓ వచ్చింది. అండ్ ఫర్దర్గా 500 crore లైక్ రైజ్ చేశారు. అండ్ ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్డ్ 100 times పైగా. ఫర్దర్గా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మేజర్ బిజినెస్ చూస్తే కనుక మైక్రో బ్యాంకింగ్ అండ్ రిటైల్ లోన్స్, హోల్సేల్ లెండింగ్. సో మైక్రో బ్యాంకింగ్ కంప్రైజ్ ఆఫ్ 62% అండ్ విత్ ఇన్ దట్ జాయింట్ లయబిలిటీ గ్రూప్ లోన్స్, బిజినెస్ లోన్స్ అండ్ అదర్ రిటైల్ లోన్ సెగ్మెంట్ కంప్రైజ్ ఆఫ్ 28%. అందులో ఎంఎస్ఎంఈ లోన్, హౌసింగ్ లోన్, అదర్ రిటైల్ లోన్, కమర్షియల్ వెహికల్ లోన్ అండ్ ఓడిఎఫ్టి అండ్ హోల్సేల్ లెండింగ్ కంప్రైజ్ ఆఫ్ 10%. మిగతా జనరల్గా కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, టర్మ్ అండ్ రికరింగ్ డిపాజిట్స్. అండ్ బ్యాంక్ ప్రొవైడ్స్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, మ్యూచువల్ ఫండ్, లాకర్ ఫెసిలిటీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇన్వర్డ్ రెమిడెన్స్. దీస్ ఆర్ ఆల్ రెగ్యులర్ బ్యాంక్ ఆపరేషన్స్. సో ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ సొల్యూషన్స్. అండ్ ఎట్ ప్రజెంట్ 4.51 million టోటల్ కస్టమర్స్ అయితే ఉన్నారు బ్యాంక్కి అప్ టు మార్చ్ 2024. 8% కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బై దిస్ Q4 FY 2024 అండ్ 19.5% ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ బ్యాంక్ రీచ్ అయింది బై దిస్ Q4 FY 2024లో. అండ్ బ్యాంక్ సంబంధించి మేజర్ బ్యాంకింగ్ అవుట్లెట్స్ చూస్తే బీహార్లో 214 బ్యాంక్ అవుట్లెట్స్ ఉంటాయి. యూపీ 182, జార్ఖండ్ 79, మహారాష్ట్ర 75, ఢిల్లీలో 31 అండ్ అదర్ స్టేట్స్లో 307. ఓవరాల్గా 888 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. FY 2024లో 58 న్యూ బ్రాంచెస్ని అయితే బ్యాంక్ యాడ్ చేసుకున్నారు. అండ్ ఫర్దర్గా బ్యాంకింగ్ అవుట్లెట్స్ ఎలా పెరిగాయో చూడండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా మట్టుకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్లో కొత్తగా బ్రాంచెస్ని అయితే ఈ బ్యాంక్ యాడ్ చేసుకుంటూ ఉంది. అండ్ స్టేబుల్ ఫైనాన్షియల్స్ రీసెంట్ టైంలో బ్యాంక్ ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసింది. అండ్ Q4 FY 2024లో టోటల్ ఇంట్రెస్ట్ అనేది 896గా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 691 అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 540 వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 440. అండ్ క్యూ బేసిస్ మీద ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద టోటల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ 30% పెరిగింది. ఎక్స్పెన్సెస్ అనేవి 26% ఉన్నాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 32% పెరిగింది. సో క్యూ బేసిస్ మీద 11% గ్రో అయ్యాయి ఇంట్రెస్ట్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 12% పెరిగింది. FY 2024లో టోటల్ ఇంట్రెస్ట్ అనేది 3,178 ఉంటే లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 2,500. సో ఇంట్రెస్ట్ అనేది ఎర్నడ్ అనేది 27% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 23% పెరిగింది. అండ్ కమ్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే కనుక ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద 19% పెరిగింది ఆపరేటింగ్ ప్రాఫిట్. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 35% పెరిగింది. సో దిస్ ఈజ్ లాస్ట్ ఇయర్ FY 2023 Q4 అండ్ దిస్ ఈజ్ FY 2024 Q4తో పోల్చితే 35% ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది. ప్రస్తుతానికి 19% ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద FY 2023 అండ్ FY 2024ని కంపేర్ చేసినప్పుడైతే ఇక్కడ క్లియర్ చూడొచ్చు. అండ్ ప్యాట్ అనేది సీక్వెన్షియల్గా 19% పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 134 crore ఉంటే ప్రస్తుతానికి 160 crore వచ్చింది. అండ్ బై దిస్ టైమ్ ఇట్ ఈస్ అరౌండ్ 498 crore ప్రాఫిట్ బ్యాంక్ అయితే పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్లో 405 crore ప్రాఫిట్. సో ఇట్ ఈస్ అరౌండ్ 23% గ్రోత్ అయితే బ్యాంక్ పోస్ట్ చేసింది. సో స్టేబుల్ ఫైనాన్షియల్స్ అయితే కనబడుతున్నాయి అండ్ ఉత్కర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో. అండ్ కమ్ టు కీ ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే కనుక క్రెడిట్ గ్రోత్ అనేది 31% ఉంది ఇయర్ ఆన్ ఇయర్. డిపాజిట్ అనేది 27% పెరిగింది. హెల్దీ గ్రోత్ ఇన్ మైక్రో బ్యాంకింగ్ అండ్ లోన్ పోర్ట్ఫోలియో. సో మైక్రో బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో 11,000 crore మార్క్కి రీచ్ అయ్యింది.
అండ్ డిపాజిట్ బుక్ అనేది 17,000 మార్క్కి రీచ్ అయింది. అండ్ హెల్దీ ట్రాక్షన్ ఇన్ రిటైల్ టర్మ్ డిపాజిట్ అక్విజిషన్. ఏదైతే రిటైల్ టర్మ్ డిపాజిట్స్ 43% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద బ్యాంక్వి. అండ్ హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 997 crore బ్యాంక్ అయితే పోస్ట్ చేసింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆల్మోస్ట్ హైయెస్ట్, దట్ ఈస్ 500 crore దగ్గరగా బ్యాంక్ అయితే పోస్ట్ చేసింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ కాస్ట్ ఇన్కమ్ రేషియో 57% ఉంది. అండ్ క్రెడిట్ కాస్ట్ అనేది ఫర్ FY 2024 at 1.7% యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అని అయితే చెప్తున్నారు బ్యాంక్. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ క్వార్టర్లో 160 crore వచ్చింది. అండ్ స్టేబుల్ ROE, దట్ ఈస్ 22.3%. అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ ఆర్ 2.9% ఈ Q4 FY 2024లో. కమ్ టు నెట్ NPS 0.03%. అండ్ వెరీ లెస్ NPS అయితే కనబడుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. అండ్ కమ్ టు ROE, కమ్ టు ఏ ప్రీ కోవిడ్ లెవెల్స్. FY 2020లో ROE 20.5% ఉంది. FY 2021లో ఇట్ ఫెల్ అరౌండ్ 10.1. ఫర్దర్గా FY 2022లో 4.2 పడిపోయింది. ఇక్కడ నుంచి మీకు FY 2023లో 22.9% అయితే FY 2024లో 19.5%కి అయితే ROE కనబడుతుంది. అండ్ అరౌండ్ 20% స్టేబుల్ ROE విచ్ ఈజ్ నియర్ టు ప్రీ కోవిడ్ పాండమిక్ లెవెల్స్. కాబట్టి on an average last 5 years ROE is 15.4%. So it shows bank stability. అండ్ కమ్ టు స్టాక్ ప్రైస్ చూస్తే ప్రస్తుతానికైతే స్టాక్ 53 రూపీస్ దగ్గరగా ఉంది. లిస్ట్ అయినప్పటి నుంచి పెద్దగా ర్యాలీ లేదు, బట్ హైయెస్ట్ 65 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి ఒక ఫాల్ అయితే కనిపించింది. సో పాసిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా ICICI సెక్యూరిటీస్ 70 రూపీస్ టార్గెట్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాంక్ ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్ దృష్ట్యా రిటైల్ లెండింగ్ అండ్ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతూ వస్తున్నాయి. ఆ బేసిస్ మీద ఇక్కడ నుంచి బ్యాంక్ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్గా ఉండొచ్చు. బ్రాంచ్ ఎక్స్పాన్షన్ అయితే కనబడుతుంది. అండ్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇదే సెగ్మెంట్లో ఉన్న మిగతా పీర్స్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చాయి IPO ప్రైస్ నుంచి. అండ్ హోప్ఫుల్లీ ఈ జర్నీలో ఈ బ్యాంక్ కూడా అలానే కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.